పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్లకు, ధ్యానాభిలాషులకు, మనందరి విశ్వగురు పితామహ పత్రిజీ వారికి హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఫ్రెండ్స్, సేతు విజ్ఞానం గురించి ఒక క్లుప్తమైనటువంటి అవగాహనను పొందుదాం. ఫ్రెండ్స్, పితామహ పత్రిజీ వారి యొక్క తులసి దళంలో ఒక దళంలో శాకాహారము, మరి ఆనాపానసతి ధ్యానము నిర్వచిస్తూ, మరి ఒక దళంలో పరిపూర్ణంగా ఒక అద్భుతమైనటువంటి మహాజ్ఞాన సూత్ర, నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అన్నటువంటి ఒక అద్భుత జీవన రహస్యాన్ని, జీవితంలోని సమస్త సమస్యలకు పరిష్కారాన్ని ఆ సేత్ మహానుభావుడు మనకు అందించినటువంటి ఆ యొక్క మహాసూక్తిని ఆయన అప్పట్లోనే ఒక దళంలో తెలియచేయడం జరిగింది. ఫ్రెండ్స్, సేతు విజ్ఞానం మొత్తం మనం ఒక సెంటెన్స్లో చెప్పాలి అని అంటే, నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. మన జీవితం అంతా కూడా ఇప్పటి వరకు జరిగిన జీవితాన్ని గమనిస్తే అనేక వాస్తవాల, అనేక అనుభవాల సమాహారమే మన జీవితం. మరి కొంతమందికి సంతోషకరమైనటువంటి అనుభవాలు ఉంటాయి, కొంతమందికి బాధాకరమైనటువంటి అనుభవాలు ఉంటాయి, మరికొంతమందికి సమ్మేళనం అన్నీ కలగలిపి ఉంటాయి. మరి జీవితం అన్న తర్వాత సంతోషం వచ్చినప్పుడేమో ఆనందంగా, సుఖంగా మనల్ని మనం మైమరిచి జీవిస్తుంటాం. దుఃఖం రాగానే ప్రపంచంలోని బాధలన్నీ మనమే అనేటువంటి ఒక నైరాశ్యంతో, ఒక వైరాగ్యంతో, ఒక నిరుత్సాహంతో జీవితాన్ని గడుపుతూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ అనుభవాలన్నింటికీ మూలం ఏమిటి? మన జీవితంలో జరుగుతున్నటువంటి ఈ వాస్తవాల అన్నింటికీ మూలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలాగైతే మన ఇంటిలో చీమల బారు వెళుతూ ఉంటే మనం ఆ చీమల బారును చూస్తాం, కానీ ఆ చీమలు ఎక్కడి నుంచి బయలుదేరాయి? ఆ మూలాన్ని మనం ఎప్పుడైతే కనుక్కోగలుగుతామో అప్పుడు మనకి చక్కని పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఈ అనుభవాలన్నింటికీ మన జీవితంలో జరిగే సంఘటనలు, పరిస్థితులు, ఒకవేళ సరికానటువంటి వ్యక్తులు, ఇవన్నిటికీ మూలం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది గనక మనము ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే అప్పుడు ఈ సమస్యలకి పరిష్కారాలు చాలా సులభంగా పొందొచ్చు. ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఫలితాలు? ఈ ఫలితాలకు మూలం ఏమిటి అంటే మనం చేసేటువంటి పనులు. ఈ పనులు ఎందుకని మన చేత జరిపించబడ్డాయి? మనం మాట్లాడేటువంటి మాటలు, ఆ మాటల ప్రేరణతో ఆ పనులకు మనము ముందుకు అడుగు వేస్తాం, ఆ కర్మయోగం చేయడానికి మొదలు పెడతాం. అసలు ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన లోపల నుంచి. ఈ మాటలకి మూల కారణం మన ఆలోచనలు. అందుకనే సేత్ మహానుభావుడు చెప్తాడు, మన ఆలోచనలే మన వాస్తవాలు. మన యొక్క ప్రతి ఆలోచన కూడా ఈ లోకంలో కాకపోతే మరొక తలంలో, మరొక లోకంలో అది అద్భుతంగా అది రూపం తీసుకుంటూనే ఉంటుంది. మరి ఈ లోకంలో, ఈ లోకపు ఫ్రీక్వెన్సీ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన ఈ లోకంలో, మన జీవితంలో అది మనకి తారసపడుతుంది రూపం తీసుకొని. సో కాబట్టి ఫ్రెండ్స్, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మౌలికమైన, ప్రాథమికమైనటువంటి మన జీవిత రహస్యం ఏమిటి అని అంటే, మన జీవితం అంటేనే కొన్ని ఆలోచనల యొక్క సమాహారము. మన గత జీవితం అంతా కూడా నిన్నటి ఆలోచనల ఫలితం. నిన్నటి ఆలోచనలే నేటి జీవితము, నేటి ఆలోచనలే రేపటి జీవితము. సో ఈ యొక్క మూల సూత్రాన్నే శ్రీకృష్ణ పరమాత్మ చాలా అద్భుతంగా చెప్పారు భగవద్గీతలో. యత్ భావం తద్భవతి.
అంటే మన భావాలు ఎలా ఉంటాయో, మన భవం అంటే మన అనుభవం, మన జీవితంలో ప్రతిరోజు జరిగేటువంటి అనుభవాలు అలా ఉంటాయి. మన భావాలు నెగటివ్ సైడ్ వెళ్తూ ఉంటే అక్కడ అన్నీ కూడా నెగటివ్ అనుభవాలు చోటు చేసుకుంటాయి ఫ్రెండ్స్. మన యొక్క భావాలు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటాయో, ఆశాజనకంగా ఉంటాయో, అంతా మన మంచికే అన్నటువంటి భావనతో ఉంటుందో ఆ అనుభవాలు కూడా చక్కగా రూపం మార్చుకుంటాయి. ఉన్నది శక్తి ఒకటే, చక్కెర ఒక్కటే, రకరకాల తినుబండారాలుగా ఆ స్వీట్స్గా రూపం ఎలా మార్చుకుంటున్నాయో అలా మన జీవిత సంఘటనలు కూడా మన భావాలకు అనుగుణంగా, మన ఆలోచనలకు అనుగుణంగా అవి అక్కడ సాక్షాత్కారం అవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అని ఏనాడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణ పరమాత్మ 2 పదాల్లో చెప్పారు. యద్భావం తద్భవతి అన్నటువంటి చిన్న స్టేట్మెంట్ ద్వారా ఆయన తెలియజేశారు. సో కాబట్టి ఫ్రెండ్స్, మనము పదే పదే సరి చేసుకోవాల్సింది 2 ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. సరి చూసుకోవాల్సిందేమో మన ఆలోచనలు, సరి చేసుకోవాల్సిందేమో మన మాటలు. ఎప్పుడైతే మన యొక్క ఆలోచనలను మనం గమనించుకోగలుగుతామో, సాధారణంగా గమనించలేం. కారణం, మన మనస్సు గందరగోళ పెడుతుంటుంది, చిందరవందర చేసేస్తుంటుంది. అది నిలవనీయదు మనిషిని. ఏ ఒక్క నిర్ణయము తీసుకోనివ్వదు మన జీవితంలో. కొన్ని సందర్భాలలో అంతటి అగాధపు స్థాయిలోకి మనల్ని నెట్టేస్తుంటుంది, అస్థిమితం చేసేస్తుంటుంది మనం. అందుకోసమే పత్రిగారు, బాబు ముందు నువ్వు నీ మనసును శాంతం చేసుకోవాలి, ప్రశాంతం చేసుకోవాలి అంటే మనసు లేని స్థితికి వెళ్ళాలి. ఇది చాలా ముఖ్యం. మనసు ప్రశాంతం అవడం అంటే అర్థం ఏమిటి అని అంటే మనసు లేని స్థితికి వెళ్ళడము. అంటే మనస్సు అని అంటే కొన్ని ఆలోచనల సముదాయము. ఈ ఆలోచనలన్నీ తగ్గుముఖం పట్టే కొద్దీ ఆ మనసు లేని స్థితిని మనం అనుభవిస్తాం, ఆ ప్రశాంత స్థితిని మనం అనుభవిస్తాం. కాబట్టి ఫ్రెండ్స్, అది చాలా కష్టం. కాబట్టి పత్రిగారు మనకి చాలా సులభమైనటువంటి మార్గం చెప్పారు. శ్వాస మీద ధ్యాస. ఇక్కడ మనం చేస్తున్నది ఏమీ లేదు మిత్రులారా. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆ ఆలోచనల అలజడి నుంచి నెమ్మదిగా మన ధ్యాసని మనము ఆ శ్వాస మీద పెట్టడం ద్వారా ఈ ఆలోచనల యొక్క ప్రభావం మన మీద తగ్గిపోయి నెమ్మదిగా మనము ఆలోచనలు లేని స్థితికి చేరుతాం. ఆలోచనలు లేనటువంటి స్థితే దైవత్వ స్థితి. ఆ స్థితిలో మనం ఏ సంకల్పం అనుకున్నా, ఒక భిక్షగాడు కోటీశ్వరుడు అవ్వాలనుకున్నా, ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుక అవ్వాలనుకున్నా, ఒక అంగుళిమాలుడు బుద్ధుడు అవ్వాలనుకున్నా అది జరిగే తీరుతుంది. ఎందుకనంటే మన లోపల ఉన్నటువంటి ఆ దైవశక్తికి ఏదైనా సాధ్యమే. కాకపోతే మనం అనేకమైనటువంటి ఆలోచనల ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ దైవశక్తిని గందరగోళపరుస్తాం. ఒక హోటల్కి వెళ్తే సర్వర్కి ఎలాగైతే మనం సరి అయిన సూచన ఇవ్వకుండా గందరగోళపరుస్తామో అలా మన లోపల ఉన్న సర్వాత్మని మనం ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాం. అందుకోసమే పత్రిగారు ముందు ధ్యానం చెయ్యి, ముందు మనసు లేని స్థితికి చేరు అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఆలోచనలన్నీ తీసేస్తామో అప్పుడు నెమ్మదిగా మనలో ఒక ఎరుక ప్రవేశిస్తుంది, అవేర్నెస్ వస్తుంది. మన ఆలోచనల యొక్క స్థాయి ఎలా ఉంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఫ్రెండ్స్, నా ఆలోచనలు నా యొక్క జీవితం యొక్క పతనానికి హేతు అవుతున్నాయా, లేదా నా జీవితాన్ని మరింత ఉత్సాహంగా ఉన్నతమైనటువంటి దిశ వైపుకి తీసుకువెళుతున్నాయా, ప్రాపంచికంగానైనా ఆధ్యాత్మికంగానైనా ఉన్నతమైనటువంటి ఆలోచనల వైపుకి వెళుతున్నాయా లేదా అన్నటువంటిది మనల్ని మనం పరిశీలించుకోగలుగుతాం. ఫ్రెండ్స్, ఇది చాలా ముఖ్యమైన విషయం. మన ఆలోచనల పట్ల మనకి అవగాహన రానంత వరకు కొంత గందరగోళం మనలో కొనసాగుతూనే ఉంటుంది. కనుక
ధ్యానం చేయడం ద్వారా ఆ ఆలోచనల లేనటువంటి స్థితిని మనం పొందడం ద్వారా ఆ ప్రశాంత స్థితికి చేరి అప్పుడు చక్కగా ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయగలిగే స్థితికి మనం ఎదుగుతాం, ధైర్యం చేయగలుగుతాం. నేనేం చేయగలను అనేటువంటి పరిమిత నమ్మకాల్లో నుంచి బయటపడతాం. ఎప్పుడైతే ఆలోచనలు లేని స్థితిలో ఉంటామో అప్పుడు మాత్రమే మన యొక్క ఈ పరిమిత నమ్మకాల నుంచి బయటపడతాం. నేను ఇంతకంటే ఎక్కువ సంపాదించలేను, నేను ఇంతకంటే గొప్పగా మాట్లాడలేను, నేను ఇంతకంటే ఎక్కువ సేవ చేయలేను, సహాయం చేయలేను, చూసారా, నేను గొప్ప గొప్ప విజయాలు సాధించలేను జీవితంలో, అవి ఎవరికో వస్తాయి అనేటువంటి ఈ పరిమిత నమ్మకాలు, ఈ లిమిటెడ్ బిలీఫ్ సిస్టంలో నుంచి బయటకు వస్తాం. ఆ బయటకు రావడానికే మనసు లేని స్థితికి చేరాలి. సో ఫ్రెండ్స్, మన ఆలోచనలను గమనించుకోగలగడం, ఆ తర్వాత మనలో ఉన్నటువంటి ఆ పరిమిత నమ్మకాల్లో నుంచి బయటపడడం. ఏ ఏ విషయాల్లో మనం పరిమితం అయిపోతున్నామో, లిమిటెడ్ అయిపోతున్నామో, కొన్ని పనులైతే ఉత్సాహంగా చేయగలుగుతాం, కొన్ని పనులైతే నేను చేయలేను అని మనల్ని మనం నియంత్రించుకుంటుంటాం, కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, చూసారా, ఆ పరిమితులలో నుంచి బయటపడతాం. ఫ్రెండ్స్, ఎందుకు వస్తాయి ఈ పరిమితులు అని అంటే, నేను శరీరం అన్నటువంటి భావనలో ఉండడము, నేను ఈ మనస్సు అనేటువంటి భావనలో ఉండడము, నేను ఈ బుద్ధిని అన్నటువంటి భావనలో ఉండడము, ఈ మూడు కూడా మనల్ని ఎప్పుడు కూడా పరిమిత భావనల్లోనే ఉంచుతాయి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే ధ్యానం చేసి మన ఆలోచనలు లేనటువంటి స్థితికి మనం చేరుతామో అప్పుడు పూర్తిగా మనము ఈ మూడు స్థితుల నుంచి, శరీరము, మనస్సు, బుద్ధి అన్నటువంటి స్థితి నుంచి దాటి మన ఆత్మస్థితికి మనం చేరుతాం. ఎప్పుడైతే మనము ఆత్మస్థితికి చేరుతామో అప్పుడు ఈ హద్దుల్లో నుంచి బయటకు వస్తాం. అనంతమైన ఆత్మవిశ్వాసం మన లోపల నుంచి అది ఒక నయాగరా ఫాల్స్ లాగా పొంగి పొరలుతుంది మన లోపల నుంచి. ఆ ధ్యాన స్థితిలో మనం పొందేటువంటి ఆ యొక్క ఆత్మస్థితి కళ్ళు తెరిచిన తర్వాత రోజువారీ జీవితంలో మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ స్థితి, ఆ శక్తి మనల్ని చక్కగా నడిపిస్తుంది. ఆ వ్యాపారంలో, ఉద్యోగంలో, సంసారంలో, స్నేహంలో, అన్ని సమస్యల పరిష్కారంలో కూడా ఆ ఆత్మస్థితి అనేటువంటిది మనల్ని ఆ రోజంతా చక్కగా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, కాబట్టి అందుకు పత్రిగారు ఒకటే సూత్రం చెప్తున్నారు, ధ్యానం చేయండి అని చెప్తున్నారు. కాబట్టి ఆ ధ్యానం చేయడం ద్వారానే మనం ఈ పరిమితుల నుంచి అపరిమితమైనటువంటి ఆత్మస్థితికి చేరతాము. ఒక్కసారి మనం ఆ స్థితికి చేరిన తర్వాత ఈ ప్రాపంచిక జీవితాన్ని మనం హాయిగా నడుపుకుంటాం. ఏది సమస్య అనిపించదు మనకి, ప్రతిదీ ఒక సవాల్లాగా అనిపిస్తుంటుంది, ప్రతిదీ ఒక ఛాలెంజ్. ఇది నేను ఎదుర్కోగలిగేది నా జీవితంలో. రిచర్డ్ బాక్ చెప్తాడు మహాపరిసత్యాలు అన్నటువంటి అద్భుతమైన పుస్తకంలో, నిన్ను మించిపోయే సమస్య ఇది నీ జీవితంలోకి రాదు. ఫ్రెండ్స్, ఇది చాలా గొప్ప వాక్యం. నిన్ను మించిపోయే సమస్య అది నీ జీవితంలోకి రాదు అని అద్భుతంగా చెప్తాడు ఆయన. కాబట్టి ఈ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో ఆ యొక్క సాధకుడు కృంగిపోకుండా, నిరాశపడకుండా తిరిగి చక్కగా ధ్యాన సాధన చేస్తూ చక్కగా ఆ జీవితంలో వచ్చినటువంటి సమస్యల్ని అర్థం చేసుకొని ఎక్కడ నేను సరిచేసుకోవాలి అన్నటువంటిది చక్కగా ధ్యానంలో తను తెలుసుకొని ఆ స్వభావాన్ని మార్చుకొని ఉదాహరణకి ఇతరులతో సంబంధాలు చెడిపోయాయి అనుకుందాం. అప్పుడు ఏంటి, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఒక చోట కూర్చొని ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడు మన అంతరంగ దైవం, మన సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, చెప్తుంది, నువ్వు ఫలానా టైంలో వాళ్ళతో కోపంగా మాట్లాడావు నాయనా, కేవలం నీ కోపం వల్లనే నీకు ఇన్ని సంవత్సరాల స్నేహం చెడిపోయింది, నీ అహం వల్ల నువ్వు సంబంధాలు పోగొట్టుకుంటున్నావు అని లోపల నుంచి ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ వెళ్ళి చక్కగా వాళ్ళకి క్షమాపణ చెప్పి వాళ్ళకి స్నేహాన్ని అందిస్తే మళ్ళీ హాయిగా జీవితం కొనసాగుతుంటుంది. ఇలా మన లోపల నుంచే చక్కగా సమాధానాలు మనము అందుకోగలుగుతాం. ఫ్రెండ్స్,
అందుకే పత్రి గారు ఎప్పుడు చెప్తున్నారు, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదేతి. బాబు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి నాయనా. ఎలా? ఇలా కళ్ళు మూసుకొని చక్కగా కూర్చొని నీ లోపలికి నువ్వు తొంగి చూడు, నీ లోపల చూసుకోవాలి. మనం ఏం చేస్తున్నాము? అద్దాన్ని చూస్తున్నాం, కానీ అద్దంలో కనబడే ఆ ప్రతిబింబాన్ని చూస్తున్నాం, దానిగా చూడాల్సింది. ఆ ప్రతిబింబం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వ్యక్తిని, ఆ వస్తువును గమనించాలి, ఆ సద్వస్తువును గమనించాలి. అందుకోసమే మన బాహ్య జీవితంలో జరిగే ప్రతి సంఘటన, ప్రతి పరిస్థితికి మూలం ఎక్కడుంటుంది అని అంటే మన లోపల ఉంటుంది, మన అంతరంగంలో ఉంటుంది. ప్రతి సంఘటనకి ఆ మూలమైనటువంటి ఆ కారణము, ఆ ఆలోచన మన లోపల ఉంటుంది. ఎప్పుడైతే ఆ లోపల మనం వెంటనే సరి చేసుకోవడం మొదలు పెడతామో, నెమ్మదిగా ఆ బయట పరిస్థితులైనటువంటి ఆ అనారోగ్యము, ఆ మానసిక దుఃఖము, ఆ ఆర్థిక బాధలు అన్నీ నెమ్మదిగా రూపం మార్చుకుంటాయి. సో ఫ్రెండ్స్, కనుక ఏ సమస్య అయినా, మన జీవితంలో వచ్చేటువంటి ఏ సమస్య అయినా కూడా, అది అనారోగ్యం కానివ్వండి, మానసికమైనటువంటి దుఃఖం కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానివ్వండి, వాటన్నింటికీ సంబంధించినటువంటి ఆ మూల కారణాలు ఎప్పుడైతే మనం ఒక ప్రశాంత స్థితిలో ఉంటూ ఆ ప్రశ్న వేసుకొని హాయిగా కూర్చుంటే మన అంతరంగం నుంచి చక్కగా సమాధానం వస్తుంది. ఆ సమాధానం వచ్చేంత వరకు మనం ఏం చేయాలి అని అంటే, ఆలోచనలు లేని స్థితిలో ఉండగలిగితే చాలు. ఎప్పుడైతే మనం ఆలోచన లేనటువంటి స్థితిలో చక్కగా ఉంటామో, అప్పుడు మన అంతరంగ దైవం చెప్పేటువంటి ఆ పరిష్కారాలు వినగలిగే స్థితిలో ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఒక అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం వచ్చింది అని అంటే పత్రికారు చాలా చక్కగా చెప్తారు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. పోయిన జన్మలో పాపాలే ఈ జన్మలో రోగాలు. పూర్వజన్మ కృతం పుణ్యం భోగరూపేణ శోభతే. పోయిన జన్మలో పుణ్యాలే ఈ జన్మలో భోగాలు. మనిషికి రోగాలు ఉంటాయి, భోగాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే యోగాన్ని పట్టుకుంటాడో, అంటే ధ్యాన యోగాన్ని పట్టుకుంటాడో, అప్పుడు రోగాలు వెళ్తాయి, భోగాలు కొనసాగుతాయి అని పితామహులు వారు చాలా స్పష్టంగా చెప్తారు. అలాగే అహింసను పాటించడం, ఆరోగ్యం కావాలి అని అంటే మా ప్రాథమిక సూత్రము అహింసను పాటించడము. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి, ఎలాంటి కర్మలో అలాంటి ఫలితాలు, ఎలాంటి విత్తనాలు అలాంటి చెట్లు. ఈ సత్యము ఈ భూమండలంలో ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. ఇది అర్థం చేసుకొని మనము తప్పనిసరిగా మనల్ని ఎలాగైతే కాపాడుకోవాలని చూస్తామో, అలా మన చుట్టూ ఉన్నటువంటి మనుషులను, ప్రాణులను మనము చూసుకోగలిగితే చాలు. వాటికి మనం ఏమి చేయక్కర్లేదు. ఆరోగ్యానికి సంబంధించి మనం కొన్ని చిన్న చిట్కాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. నంబర్ 1, ప్రాథమికంగా ఎంత ఆరోగ్యం అవసరమో అంత ధ్యానము ప్రతిరోజు సాధన తప్పనిసరిగా మన రోజువారీ దైనందిన జీవితంలో భాగం అయిపోవాలి. పిండి కొద్దీ రొట్టె కదా. కాబట్టి చిన్న రోగానికి చిన్న ధ్యానము, పెద్ద రోగానికి పెద్ద ధ్యానము. సో కాబట్టి చక్కగా మనం ఆనాపానసతి ధ్యానము మన దైనందిన జీవితంలో భాగం అవ్వాలి. అట్లాగే నంబర్ 2, సరి అయినటువంటి మాట. ఇది చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. యద్భావం తద్భవతి, అలాగే యద్భాషణం తద్భవతి. పత్రికారు చాలా స్పష్టంగా చెప్తారు, నోటిలోని మాట నుదుటి మీద రాత అని చెప్తారు. మన మాట ఎలా ఉంటుందో మన జీవిత బాట అలా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ మాటలు, ప్రేమతో కూడిన మాటలు, కరుణతో కూడిన మాటలు, ఇతరులకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి మాటలు మన ద్వారా రావాలి మై డియర్ ఫ్రెండ్స్. రిచర్డ్ బాక్ చెప్తాడు, జీవితం యొక్క లక్ష్యము వినోదము, విజ్ఞానం అని. ఎలా వస్తాయి ఈ రెండు? మన మాట ద్వారా. మన మాట ఎదుటివారికి సంతోషాన్నన్నా ఇవ్వాలి, వినోదాన్నన్నా ఇవ్వాలి, లేదా విజ్ఞానాన్నన్నా ఇవ్వాలి. వాళ్ళ జీవితానికి ఉపయోగపడేటువంటి మాట అన్నా ఉండాలి. అవి రెండు కానప్పుడు హాయిగా
రమణ మహర్షుల వారిలాగా మౌన యోగంలో ఉండిపోవాలి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మాట చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే నాకంతా మంచి జరుగుతుంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, కాలుకు దెబ్బ తగిలింది, ఎప్పుడైనా చేతికి థ్యాంక్స్ చెప్పామా? ఆ చెయ్యి ఎంత బాగా మనకు సహకరిస్తోంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మనకు ఉన్న వాటిల్లో ఉన్నటువంటి పాజిటివ్ అంశాల పట్ల ధ్యాస పెట్టడం ద్వారా ఎక్కడైనా సరికాని సమస్యలు జీవితంలో ఏర్పడినా అవి కూడా నెమ్మది నెమ్మదిగా సర్దుకునేస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. సో రెండవది మాట సరిగా ఉండడం. మూడవది ఎప్పుడు కూడా నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అనే భావంతో ఉండాలి. పత్రిగారు ఆరోగ్యం స్వీయవరంలో చెప్తారు, నేను ఆత్మను అని మీరు అనుకుంటూ ఉండాలి ఎల్లప్పుడూ అని చెప్తారు. ఎందుకని? యద్భావం తద్భవతి. నేను ఆత్మ పదార్థాన్ని అనుకున్నప్పుడు ఈ శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, బుద్ధిపరమైనటువంటి పరిమిత ఆలోచన ధోరణిలో నుంచి బయటపడిపోతాం. అందుకని నేను ఆత్మను, ఈ ఆత్మ ధరించినటువంటి ఈ దేహం ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో కొనసాగుతున్నది, ఈ దేహం అనే దేవాలయానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటాను అనేటువంటి మంచి మంచి భావాలను మనం అవకాశం ఇవ్వాలి. అలాగే ఆరోగ్యం కోసం మై డియర్ ఫ్రెండ్స్, నో కామెంట్స్, నో కంప్లైంట్స్, నో కంపారిజన్స్. ఇది ఒక గొప్ప ఆరోగ్య సూత్రం. ఎప్పుడు గుర్తుంచుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఎవరి పట్ల కూడా వ్యాఖ్యానాలు చేయకూడదు. వాళ్ళు ఆ పెళ్లి ప్రోగ్రాం సరిగా చేయలేదండి, వీళ్ళ బర్త్డే ఫంక్షన్ సరిగా చేయలేదండి, ఈ వ్యాఖ్యానాలు చేయకూడదు. ఎవరి యథాశక్తి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వీలైతే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. పత్రికారు ఎంత చక్కగా ఎంకరేజ్ చేస్తారు ప్రతి ఒక్కరిని, బాగా చేసావయ్యా అని. ఆ ఊర్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత భుజం తట్టి వెళుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా వ్యాఖ్యానాలు చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? ఒకటి, ఆ వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం ద్వారా నష్టపోయేది మన శరీరమే, మన ఆరోగ్యమే, మన కణాలే. ఇది అర్థం చేసుకొని సరి అయిన వ్యాఖ్యానాలు, ఇతరులకు ఉత్సాహం కలిగించేటువంటి మాటలు, ఎంకరేజ్ చేసేటువంటి వాక్యాలు. చేత కాకపోతే హాయిగా మౌనంగా ఉండిపోదాం, ఒక చిరునవ్వు నవ్వి హాయిగా ఉండిపోతాం. ఇది చాలా ముఖ్యం ఆరోగ్యానికి. అట్లాగే రెండవది, నో కంప్లైంట్స్, చాడీలు చెప్పరాదు. ఇది చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. పత్రికారు అందుకనే మోక్షం పొందడానికి అతి సులభమైనటువంటి చిట్కా ఇచ్చిన ఏకైక గురువు పితామహ పత్రిజీ వారు. వారు ఏమంటారంటే మాట శుద్ధి ఆత్మసిద్ధి అంటారు. మాట శుద్ధి ఆత్మసిద్ధి. చూసారా? అంటే మన మాట శుద్ధిగా ఉంటే చాలు, ఆత్మసిద్ధిస్తుంది. అదే గొప్ప యోగము, మాట యోగము, వాక్క్షేత్రము. కాబట్టి ఎప్పుడు ఎవరి పట్ల, మన పట్ల కూడా మనం కంప్లైంట్స్ చేయరాదు. కంప్లైంట్స్ చేయడం అని అంటే అర్థం ఏంటంటే మన యొక్క ఆత్మస్థితి నుంచి మనం దూరంగా వెళ్ళిపోతున్నాము అని అర్థం. కాబట్టి ఆరోగ్య సూత్రంలో మరొకటి, నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. తీర్పులు చెప్పకూడదు. వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్ట్. రావణాసురుడి స్థితిలో రావణాసురుడు కరెక్ట్, విభీషణుడి స్థితిలో విభీషణుడు కరెక్ట్. ఎవరి పాత్ర వాళ్ళు పర్ఫెక్ట్గానే పోషిస్తున్నారు. సో ఇది అర్థం చేసుకొని ఎవరి పట్ల చాడీలు చెప్పరాదు. చెప్తే ఏమీ లేదు, 2 టన్నుల కర్మ మనకు అంటుకుంటుంది, మళ్ళీ దాన్ని అనుభవించాలి. మనమే అనుభవించాలి, ఎవరు అనుభవించరు. ఆ కర్మ మనం అనుభవించాలి. కాబట్టి నో కంప్లైంట్స్. ఆరోగ్యం కావాలనుకుంటే నో కంప్లైంట్స్. మూడవది, నో కంపారిజన్స్. ఇది చాలా ముఖ్యం. ఎవరితో పోల్చుకోకూడదు. నువ్వు ఎవరికంటే తక్కువ కాదు, ఎవరికంటే ఎక్కువ కాదని పత్రికారు చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భూమండలంలో విలక్షణమైనటువంటి వాళ్ళే. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్ అంటాడు స్వామి వివేకానంద. ప్రతి ఆత్మ ఈ భూమి మీద దివ్యాత్మ స్వరూపమైనదే. ఎవరి గొప్పదనం వాళ్ళదే. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోకూడదు. చాలామంది అంటుంటారు, వాళ్ళకి సాయిబాబా కనబడ్డాడు, వీళ్ళకి అమ్మవారు కనపడింది, వాళ్ళకి లోపసాంగ్ రంపా కనబడ్డారు, నాకేమో కళ్ళు మూసుకుంటే అప్పులోళ్ళు కనబడుతున్నారు.
ఏం చేయాలండి? ఇదొక రకమైనటువంటి సమస్య. పోలిక ఎప్పుడు ఎవరితో పోల్చుకోకూడదు. గొప్ప ధ్యాన అనుభవం ఏమిటి అని అంటే, మన గుణంలో స్వభావంలో ఏం మార్పు వస్తుంది రోజు రోజుకి, నిన్నటికంటే ఈ రోజుకి ఏం మార్పు వచ్చింది. ఇదే గొప్ప ధ్యాన అనుభవం. ఏమీ కనబడక్కర్లేదు, ఏది వినబడక్కర్లేదు, ఏ పుస్తకాలో బ్రహ్మాండంగా రాయలేకపోవచ్చుగాక, అనర్గళంగా మాట్లాడలేకపోవచ్చుగాక, నిన్నటి కోపం ఈరోజు కరుణ అయిందా లేదా, నిన్నటి పగ ఈరోజు ప్రేమ అయిందా లేదా. చూసారా ఫ్రెండ్స్, ఇదే గొప్ప ధ్యాన అనుభవం. దీన్ని మించిన ధ్యాన అనుభవం ఇంకొకటి లేదు. కాబట్టి మన మానవత్వం నుంచి మాధవత్వం వైపుకి రాగలిగామా లేదా, అందరినీ క్షమించగలుగుతున్నామా లేదా, బేషరతుగా అందరినీ ప్రేమించగలుగుతున్నామా లేదా. క్షమ అంటే ఏం లేదు, ఆ ప్లేసులో నేనుంటే కూడా అలాగే కదా ప్రవర్తిస్తాను. ప్రేమ అంటే నేను ఎలా బాగుండాలని కోరుకుంటున్నానో అలాగే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు లక్షణంగా ఉండాలి, వాళ్ళకి ఆ సుఖము, సంతోషం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అన్నీ ఉండి వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఈ కళ్ళతో మనం సంతోషాన్ని చూడాలి ఈ భూమండలం పైన ప్రతి ఒక్కరిలో. ఇది కోరుకోవడమే ప్రేమ అంటే, ఇంకేం లేదు. ఆ భావన చాలు. ఆ భావన ఎంతో గొప్పది మై డియర్ ఫ్రెండ్స్. ఏమీ చేయలేకపోవచ్చు మనం, సాటి మనిషికి ఏమి ₹1 ఇవ్వలేకపోవచ్చు, కానీ హృదయపూర్వకంగా నువ్వు బాగుండాలనైనా, నువ్వు లక్షణంగా ఉండాలని ఒక మాట అంటే చాలు. అది హై వోల్టేజ్తో ఆ ఎనర్జీ ఆ వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. అది గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది, ఆ మనిషికి ఒక స్వాంతన చేకూరుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడు ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఏనుగు ఎంత గొప్పదో చీమ అంతే గొప్పది. అందరం కలిస్తేనే ఆ పరమాత్మ యొక్క సృష్టి కార్యం మనం జరపగలుగుతాం ఇక్కడ భూమి మీద. ప్రతి ఒక్కళ్ళు కూడా గొప్పవాళ్ళే. పూర్ణమదం పూర్ణమిదం అని పత్రికారు చెప్తారు. కాబట్టి ఆరోగ్య సూత్రము, నో కామెంట్స్, నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్, నో కంపారిజన్స్. ఆ తర్వాత పరిపూర్ణంగా మనము అహింసాయుతమైనటువంటి ఆహారాన్నే స్వీకరించాలి, తెల్లగడ్డతో సహా వర్జించాలి. అలాగే ప్రతిరోజు హాయిగా కాసేపు నవ్వుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనుషులు బిజీ అయిపోయారు. 2 గంటలు 3 గంటలు ప్రయాణం చేసి వెళ్ళి ఆ ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకొని మళ్ళీ ఇళ్ళకొచ్చి టెన్షన్, ఒత్తిడితో కూడినటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. అందులో నుంచి తప్పనిసరిగా బయట రావడానికి ఖచ్చితంగా కాసేపు హాయిగా నవ్వుకోవాలి, నవ్వుల యోగం కాసేపు సాధన చేయాలి. ఏదో ఒకటి హాయిగా కాస్త నవ్వుకునేటువంటి కార్యక్రమాలు చూడడం అలవాటు చేసుకోవాలి. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మీ మేకప్ అంతా కంప్లీట్ అయ్యింది అని అంటే అర్థం ఏమిటి అని అంటే, మీ మొహాన చిరునవ్వు ఉంటేనే అని చెప్తారు. కాబట్టి తప్పనిసరిగా హాయిగా నవ్వుకోవడానికి రోజులో కాసేపు సమయం కేటాయించాలి. అందుకనే ఆనందో బ్రహ్మ అన్నారు. ఆనందమే బ్రహ్మ పదార్థము, దైవము అని చెప్పారు. ఎంత హ్యాపీగా ఉన్నంతలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామో అంత ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఈ చక్కని సూత్రాలు పాటిస్తూ, అట్లాగే పత్రిగారి ఆరోగ్యం స్వయంవరం ఉన్నటువంటి చిన్ని గ్రంథాన్ని చక్కగా అధ్యయనం చేస్తూ, లూయిస్ ఎల్లిహ గారి పుస్తకాలు, మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ జీవితం మీ చేతుల్లో, అలాగే నా యొక్క ప్రథమ గురువు డాక్టర్ జీకే గారి స్పిరిచువల్ టాబ్లెట్స్ గ్రంథాలు, ఇలా ఇతోధికంగా అన్ని పుస్తకాలు చదవడం ద్వారా ఒక అవగాహన పెంచుకొని, మన ఎమోషనల్ ఫిట్నెస్ని మనం పెంచుకొని, ఎక్కడ ఏ ఎమోషన్స్ని మనం సరి చేసుకోవాలి, ఏ భావ ఆవేశాలను మనం సరి చేసుకోవాలి అన్నటువంటి అవగాహన, ఆ జ్ఞానాన్ని మనం పొందినప్పుడు నెమ్మదిగా ఆరోగ్యం సెటరేట్ అయిపోతుంది. దాదాపు జబ్బులన్నీ కూడా సైకోసోమాటిక్ అని వైద్యశాస్త్రం చెప్తుంటుంది కదా. కాబట్టి ధ్యానం ద్వారా, ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందొచ్చు. అట్లాగే మానసిక సమస్యలన్నీ కూడా మన యొక్క అహం నుంచే వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. అహంకారం నుంచే వస్తాయి ఇవన్నీ. అహం నుంచే మనస్సు, ఆ మనస్సు నుంచే ఈ యొక్క నేను అన్నటువంటి భావన, నేను ఫలానా,
నేను ఆఫీసర్ని, నేను కోటీశ్వరుణ్ణి, నేను మగవాణ్ణి, నేను డబ్బున్నవాణ్ణి, ఈ నేను అన్నటువంటి ఈ అహంకారం వల్లనే మనము ఇతరులతో సరికాని సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తుంటాం. అన్నిటికీ కారణం ఆ అహం, నేను అన్నటువంటి అహం. నిర్మమో నిరహంకార, నాది అన్నటువంటి మమకారము, నేను అన్నటువంటి అహంకారమే ఆఖరి శత్రువులు మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేయడం ద్వారా, స్వాధ్యాయం చేయడం ద్వారా, సజ్జన సాంగత్యం చేయడం ద్వారా నెమ్మదిగా మనం ఆ అహంకారాన్ని అభిమానంగా మార్చుకోగలుగుతాం. ఆ అహంకారం స్థానంలో షరతులు లేని ప్రేమ మనం అందించగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి అహంకారం వల్లనే మనిషి పతనం అయిపోతుంటాడు. నేను అన్నటువంటిది దీనికి ఏం లేదు, చక్కగా ధ్యానంలో కూర్చొని అసలు ఈ నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకుని కూర్చుంటే చాలు. నెమ్మదిగా ఆ మనసు అన్నది వీగిపోతుంది, ఆలోచనలు అన్నటువంటివన్నీ రాలిపోతాయి, శూన్యమవుతాయి. అప్పుడు చక్కగా స్వచ్ఛంగా మనం ఏదైతే అయి ఉన్నామో ఈ జన్మ తీసుకోకముందు ఆ స్థితిని మనం అనుభూతి చెందుతాం, అనుభవంలోకి తెచ్చుకుంటాం. అప్పుడు అందరితో హ్యాపీగా జీవిస్తాం. ఆ వినయం వస్తుంది. అహంకారం పోవాలంటే మై డియర్ ఫ్రెండ్స్ సజ్జన సాంగత్యం చేయవలే, గురు సాంగత్యం చేయవలే, అలాగే సేవ చేయవలే, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయవలే. ఆ సేవ ఈ రెండింటి ద్వారా మాత్రమే అహంకారం నశిస్తుంది. కాబట్టి అహంకారం పోవాలని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా సజ్జన సాంగత్యంలో ఉండవలే, గురు సాంగత్యంలో ఉండవలే, సేవ చేయవలే. ఆ సేవ చేసినప్పుడు నేను అన్నటువంటి అహంకారం పోతుంది. నేను ఒక ఆఫీసర్ని, నేను కోటీశ్వరుణ్ణి, నేను ఈ పనులన్నీ చేస్తే ఎవరన్నా ఏమన్నా అంటారేమో, అవన్నీ పోతాయి. అలాగే నేను చేస్తున్నాననే అహం, అది కూడా పోగొట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలని నేను నిర్వహించేస్తున్నాను, నేను బ్రహ్మాండంగా చేస్తున్నాను, అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. నిమిత్త మాత్రం భవ. ఇవన్నీ కూడా మనల్ని మనం పరిశీలించుకుంటూ, గమనించుకుంటూ ఆ అహంకారాన్ని అభిమానంగా మార్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అందరితో చక్కని స్నేహ సంబంధాలు క్షణంలో ఏర్పడతాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అలాగే ఆర్థిక సమస్యలు వస్తున్నాయి అని అంటే అర్థము మనం ఎక్కడో ఒక సోమరితనము, తమోగుణము, అలాగే సరికాని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే చక్కగా ఆలోచన లేని స్థితిలో ధ్యానం చేస్తూ కూర్చుంటామో నెమ్మదిగా మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి, మన అంతరంగ దైవం నుంచి ఒక ఫ్లాష్ లాగా మనకి పరిష్కారాలు వస్తాయి, ఊహించని పరిష్కారాలు వస్తాయి. నీ మనసు యొక్క తర్కంతో సంబంధం లేకుండా ఆ పరిష్కారాలు వస్తాయి. వాటిని ఆచరించడం ద్వారా చక్కగా ఆ సమస్యలో నుంచి బయటపడిపోవచ్చు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము అన్న సత్యం మొదట అర్థం చేసుకొని, వాటికి మూలం ఎక్కడుంది? మన ఆలోచనలు. అనేక జన్మల సంస్కారాల ద్వారా వచ్చిన ఆ స్వభావం ఉంటుంది మన లోపల, ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఆ ఫ్రేమ్వర్క్కి అనుగుణంగానే మనం ఆలోచిస్తుంటాం. ఆ ఫ్రేమ్వర్క్లో నుంచి బయట రావడానికి ప్రయత్నం చేయం, భయపడతాం. అంతే కదా. ఒక చిన్న వ్యాపారం చేసే వ్యక్తి ఎవరో వచ్చి బాబు పెద్ద వ్యాపారం ఉందేనని అంటే భయపడతాడు. నేను దాంట్లోకి వెళితే ఈ చిన్న వ్యాపారం కూడా కోల్పోతానేమో భయం. ఆ లిమిటేషన్స్ ఉంటాయి మన లోపల. వాటిల్లో నుంచి బయటపడాలంటేనే మై డియర్ ఫ్రెండ్స్ చక్కగా మన ఆలోచనలను మనం పరిశీలించుకుంటూ, అది ఎప్పుడు సాధ్యపడుతుంది? అది ధ్యానం చేస్తుంటే సాధ్యపడుతుంది. ధ్యానం చేసే కొద్దీ మనసు ఖాళీ అయ్యే కొద్దీ చక్కగా మనల్ని మనం గమనించుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మన జీవితం యొక్క సారాంశం ఎక్కడుంది, విత్తనం ఎక్కడుంది అని అంటే మన ఆలోచనే విత్తనము. ఈ విత్తనము అద్భుతంగా వికసించాలి అని అంటే గమనించాల్సినటువంటి విషయము మన నమ్మకాల వ్యవస్థ. మన నమ్మకాలు ఏ వైపు వెళ్తున్నాయి? మనం కోరుకుంటున్న లక్ష్యానికి చేరకుండా, మనం కోరుకున్న లక్ష్యం చేరకుండా ఏ నమ్మకాలు మనల్ని వెనక్కి లాగుతున్నాయి అని గమనించుకుంటూ చక్కగా మనము జీవితంలో మన వంతు ప్రయత్నం, యత్నము ప్రయత్నము దైవత్వము అన్నారు పెద్దలు. మన వంతు ప్రయత్నం మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో నెమ్మదిగా మనము
మనం అనుకున్నటువంటి ఫలితాలకి రీచ్ అయిపోతాం హ్యాపీగా. ఫ్రెండ్స్, చివరిగా మీకేం కావాలో అది తెలిసుంటే చాలు మై డియర్ ఫ్రెండ్స్. సేత్ మహానుభావుడు చెప్తాడు, మీకు ఇప్పుడు తెలియాల్సిందల్లా మీకేం కావాలో మీకు తెలిస్తే చాలు మీ జీవితానికి. దాన్ని సాధించేటువంటి సామర్థ్యము, దాన్ని పొందేటువంటి యోగ్యత, వీటి గురించినటువంటి తర్కము, వాదన, చర్చ మీకు అనవసరం. మీకేం కావాలో మీకు తెలిస్తే చాలు, దాన్ని మీరు హృదయపూర్వకంగా కోరుకుంటే చాలు. మీ అంతరంగ దైవం దాన్ని మీ జీవితంలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. చక్కగా ధ్యానంలో కూర్చొని ఆలోచన లేని స్థితికి వెళ్ళి మీ జీవితంలో మీరు ఏం కోరుకుంటున్నారో అది జరుగుతున్నట్టుగా ఊహించుకోమంటాడు సేత్ మహానుభావుడు. మీ కళ్ళ ముందు అది జరుగుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోండి. చాలా సింపుల్. ఒక 10 నిమిషాలు మీరు విజువలైజ్ చేసుకోండి చాలు. అనారోగ్యం ఉందా, మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టుగా చక్కగా మీరు దాన్ని ఊహించుకోండి. సంకల్పశక్తి కంటే ఊహాశక్తి చాలా గొప్పది అని చెప్తారు ఆయన. సరికాని రిలేషన్షిప్స్ ఉన్నాయా, చక్కగా మీరు అద్భుతమైనటువంటి ప్రేమ సంబంధాలు ఉన్నట్టుగా ఊహించుకోండి. ఆ వ్యక్తులు మారినట్లుగా ఊహించుకోండి. అప్పులున్నాయా, మీరు ఆర్థికంగా అద్భుతమైన స్థితికి వచ్చినట్లుగా ఊహించుకోండి. గొంగళి పురుగుకి ఏ సామర్థ్యము లేదు, ఏ తెలివితేటలు లేవు, కానీ దానికి ఒకే ఒక్క ఆలోచన, ఇంతకంటే మంచి జీవితాన్ని నేను కోరుకుంటున్నాను, ఆహ్వానిస్తున్నాను అనుకునింది. అది సింపుల్, కదలకుండా ఒక చోట కూర్చునింది అంతే. దానికే తెలియదు ఏం జరుగుతుందో. అద్భుతమైనటువంటి అందమైన సీతాకోచులుగా అది రూపం మార్చుకోగలిగింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రకృతి సిద్ధంగా ఉంది మనం కోరినవన్నీ ఇవ్వడానికి. ఇది అర్థం చేసుకొని చక్కగా మనము సేతు విజ్ఞానాన్ని మన జీవితంలో ఆచరణలో ఎప్పుడైతే పెడతామో అప్పుడు అద్భుతమైన ఫలితాలని సొంతం చేసుకుంటూ ఇటు ఆధ్యాత్మికంగా కానీ ఇటు భౌతికంగా కానీ ఆనందంగా జీవిస్తాం మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఆధ్యాత్మికత అంతా థియరీ. అక్కడ నేర్చుకున్న విషయాలని భౌతిక జీవితంలో మనం ప్రాక్టికల్స్ చేయాలి. చూసారా, అక్కడ నేర్చుకున్నాము కరుణ అని, అది ఇక్కడ మనం రోజువారీ జీవితం అందరి పట్ల ఆ కరుణ చూపించాలి. చూసారా, కాబట్టి రెండు వేరువేరుగా లేవు, ఇవి రెండు ఒకటే. ఆధ్యాత్మికత, భౌతికత రెండు ఒకటే. కాబట్టి సేత్ మహానుభావుడు చెప్పేటువంటి మౌలిక సూత్రం ఏమిటనంటే, నీ అంతరంగ ప్రపంచాన్ని నువ్వు ఆశ్రయించు, దానికి నువ్వు అంతర్యానం చెయ్యి. ధ్యానం ద్వారా నువ్వు నీ అంతరంగ ప్రపంచానికి నువ్వు రీచ్ అవ్వచ్చు. అక్కడ అన్ని సమస్యలకి పరిష్కారాలు ఉంటాయి అని ఆయన చక్కగా తెలియచేస్తారు. చాలా సంతోషం మై డియర్ ఫ్రెండ్స్. సేతు విజ్ఞానం కోసము మరి పివి రమణ గారు రాసినటువంటి సేతు పుస్తకాలు, అట్లాగే నా ప్రీతమ గురువు బాలకృష్ణ గారి సేతు విజ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో వీడియోలు, సేతు వర్క్షాప్కు సంబంధించినటువంటివి కూడా మీకు యూట్యూబ్లోను మన పిఎంసి ఛానల్లోనూ దొరుకుతాయి. అవన్నీ చక్కగా అధ్యయనం చేయడం ద్వారా మన జీవితాన్ని మరింత బాగా మనం అర్థం చేసుకొని దాన్ని మనం పరమార్థం వైపుకు నడిపించుకోగలుగుతాం. తప్పనిసరిగా మనము పిఎంసి ఛానల్ని ప్రతిరోజు వీక్షిస్తూ ఎంతో జ్ఞానాన్ని రోజువారీ జీవితంలో మనం ఆచరణలో పెడుతూ మన ప్రియతమ గురువు పత్రిజీ వారి మార్గంలో, మార్గదర్శనంలో మన జీవితాన్ని పండించుకుంటూ వారు చూపిన బాటలో మనం నడుస్తూ ఇంకా కొత్త వారికి పిఎంసి ఛానల్ని మనం పరిచయం చేస్తూ, పిఎంసి ఛానల్ని పరిచయం చేయడం అంటే అర్థము మన పిఎస్ఎస్ఎం సిద్ధాంతాలను తెలియచేయడం, వాళ్ళకి ధ్యానాన్ని తెలియచేయడం, ఆత్మజ్ఞానాన్ని తెలియచేయడం. ఇది ఒక గొప్ప సేవ. ఇంతకంటే గొప్ప సేవ మరొకటి లేదు. కాబట్టి మనము మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని అందరికీ అందిద్దాం, అందరికీ తెలియచేద్దాం. ఎవరికి ఎన్ని సమస్యలు ఉంటాయో చెప్పుకోలేరు కదండి. మన పిఎంసి ఛానల్ని పరిచయం చేస్తే వాళ్ళు చక్కగా చూసుకొని ఎక్కడో చోట వాళ్ళు కనెక్ట్ అవుతారు. తద్వారా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరిచేసుకొని ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తారు. ప్రతి పిరమిడ్ మాస్టరు గుర్తుంచుకోవాల్సినటువంటి 4 ముఖ్యమైన విషయాలు. తప్పనిసరిగా ప్రతిరోజు ఆనాపానసతి ధ్యానం చేయాలి. అలాగే స్వాధ్యాయము, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటు విస్తృతంగా అనేక మంది మహానుభావుల యొక్క గ్రంథాలు అందిస్తోంది. పత్రిగారు మనకి అందరిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందుకోవాలనేటువంటి విశాల దృక్పథంతో ఆయన అందరి పుస్తకాలు చదవమని ఎంకరేజ్ చేస్తారు. ఇది నేను ప్రారంభ దశలో ఉన్నప్పుడు 2004లో నేను ఆశ్చర్యపోయేవాడిని. ఏ ఆశ్రమానికైనా వెళ్తే ఆ గురువు, ఆ శిష్యుడు యొక్క పుస్తకాలు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి మహాగురువులు అందరి పుస్తకాలు
చదవాలి, మనము సత్యాన్ని అన్ని కోణాల్లో దర్శించాలని మనకి ప్రబోధిస్తున్నారు. తద్వారానే మనం సహస్రార స్థితికి చేరుకుంటాము. కాబట్టి తప్పనిసరిగా మరి పిఎస్ఎస్ఎం ద్వారా వచ్చేటువంటి అన్ని పుస్తకాలను విస్తృతంగా చదవాలి. పితామహులు వారు 1,00,000 పుస్తకాలు చదివారు. వారి స్ఫూర్తితో మనం కూడా ఎన్నో పుస్తకాలు, రాబిన్ శర్మ చెప్తాడు, ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే పుస్తకం రాసినటువంటి ఆయన రోజు కనీసం రాత్రి నిద్రపోయే ముందు ఒక 5 నిమిషాలన్నా ఒక 5 పేజీలన్నా చదివి పడుకోవాలి. ఎందుకంటే ఆ పుస్తకంలో ఉన్నటువంటి మంచి విషయాలు మనల్ని ప్రభావితం చేస్తాయి, ఆ ఆలోచనలతో నింపుతాయి. కాబట్టి స్వాధ్యాయం తప్పనిసరి. అలాగే సజ్జన సాంగత్యము, ఎన్నో జూమ్ క్లాసెస్ జరుగుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. పిఎంసి ద్వారా ఎన్నో డిజిటల్ ధ్యానయజ్ఞాలు జరుగుతున్నాయి. విడిగాను జూమ్ ద్వారా ఎన్నో క్లాసెస్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయా సీనియర్ మాస్టర్ల సహకారంతో ఎక్కడెక్కడ జూమ్ క్లాసులు జరుగుతున్నాయో తెలుసుకొని, సమాచారం వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలుసుకొని తప్పనిసరిగా ఆ క్లాసెస్కి అటెండ్ అవ్వడం, తద్వారా ఎంతో జ్ఞానాన్ని అందుకోవచ్చు. మన లోపల ఉన్నటువంటి ఎన్నో భయాలు, అనుమానాలు, సందేహాలు మనకు తెలియకుండానే ఆ క్లాసులు వినడం ద్వారా పోగొట్టుకుంటాం. మన స్వభావాన్ని ఎంతో చక్కగా మార్చుకోగలం, మనకు తెలియకుండానే మార్పు వచ్చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ముఖ్యంగా కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ జూమ్ సెషన్స్ తెలియచేయండి. నిజంగా జ్ఞానాన్ని అందుకోవాలన్న ఆరాటం ఉన్నప్పుడు సాంకేతిక జ్ఞానం సమస్య కాదు, ఈ టెక్నాలజీ అనేది మనకేం అడ్డంకి కాదు. అన్నీ మనం నేర్చేసుకోవచ్చు. వంట కూడా ఒకప్పుడు రాదుగా, నేర్చుకుంటున్నాంగా ఇప్పుడు అన్నీ. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం కూడా సమస్య కాదండి. ఫోన్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, ఏది సమస్య కాదు. జ్ఞానం కావాలన్న ఆరాటం ఉన్నప్పుడు అన్నీ అందరం నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క జూమ్ సెషన్స్ అన్నింటికి తప్పనిసరిగా హాజరవ్వాల్సిందిగా ప్రార్థన. ఎందుకంటే ఈ జూమ్ సెషన్స్లో మరి ధ్యానం చేయిస్తున్నారు. ఇన్నర్ జర్నీ లాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ ధ్యానం జరుగుతోంది, ఎన్నో మార్పులు పొందుతున్నారు. అలాగే సేతు విజ్ఞానము, అసెన్షను, మరి డిఎన్ఏ వర్క్షాప్స్, ఇలా ఎన్నో రకాలైనటువంటి వర్క్షాప్స్ ద్వారా ఎంతో జ్ఞానం అందిస్తున్నారు. పక్కవారికి ధ్యానం తెలియజేయండి, మీ ఇరుగు పొరుగు ఉండేటువంటి వాళ్ళందరికీ ధ్యానం చేయండి, అది సేవ అవుతుంది. కాబట్టి ఇతోధికంగా మనం ఎప్పుడైతే మన రోజువారీ జీవితంలో ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ సేవ ఏర్పాటు చేసుకుంటామో మన రోజువారీ సంసారం, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం అన్నీ కూడా అద్భుతంగా జరిగిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. మరొకసారి నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన పితామహ పత్రిజీ వారికి, మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సిబ్బంది వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.